డాక్టర్లు వాళ్ళంతా ఉన్నట్టుగా తెలుస్తుంది. తొలుత ఎంబీబీఎస్ విద్యార్థులు ఉండేటువంటి హాస్టల్ భవనం ఢీకొట్టినటువంటి ఫ్లైట్ ఆ తర్వాత ఆ పీజీ విద్యార్థులు హాస్టల్ భవనం పైకి దూసుకెళ్లి అక్కడికి వెళ్ళి పేలిపోయింది. దీంతో ఆ హాస్టల్ ప్రాంగణంలో వాళ్ళంతా బోధ చేస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా ఒక్కసారి ప్రాణభయంతో చెల్లా చెదురుగా పారిపోయారు. కొంతమంది దాని ఇంపాక్ట్ కు పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించి స్ప్రెడ్ అవడంతో కూడా ఆ ఇంపాక్ట్ చాలా మంది కూడా మృత్యువాత పడ్డారు. దాదాపుగా 200 మంది ప్రయాణికులు, 10 మంది క్రూ సిబ్బంది, 2 పైలట్, కో పైలట్ మొత్తం ఎవరు కూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయి అంతా కూడా చనిపోయినట్టుగా కూడా సిపి జ్ఞానేంద్ర సింగ్ ప్రకటించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా ఒక విషాదమైన పరిస్థితి నెలకొని ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో భారత వైమానిక రంగంలోనే ఇది ఒక అతిపెద్ద దుర్ఘటనగా మనం భావించవచ్చు. ఇలాంటి ప్రమాదం ఎప్పుడు కనివిని ఎరగంది భారత భూభాగంపై జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మన వైమానిక రంగానికి ప్రయాణికుల సంఖ్య ప్రతి ఏటా కూడా కోట్లకు చేరుకుంటుంది. చాలా మంది వైమానిక రంగానికి కూడా భారత్ లో అత్యంత అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా డెవలప్ అవుతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పుడు భారత ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియాని కాస్త లాస్ వస్తున్న కారణంగా ఓపెన్ యాక్షన్ పెట్టి టాటా కంపెనీ దాన్ని కొనుగోలు చేసి మళ్ళీ దాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కంటే కూడా మరింత మెరుగ్గా నిర్వహిస్తాము. చాలా మంది గతంలో వాళ్ళు పనిచేస్తున్న పైలట్లకు, సిబ్బందికి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి దాన్ని మరింత మేము మెరుగు తీసుకెళ్తామని చెప్పేసి కూడా టాటా సంస్థ ఈ సంస్థను కొనుగోలు చేసి నిర్వహిస్తుంది. కానీ ఫ్లైట్ల మెయింటెనెన్స్ లో కాస్త గత కొద్ది కాలంగా తలెత్తుతున్నటువంటి అనుమానాలు కాస్త ఇప్పుడు అతిపెద్ద దుర్ఘటనకు కారణమయ్యి ఆ సంస్థకు చెడ్డ పేరు తెచ్చే విధంగా తయారైంది. వంశీ. రైట్ స్వామి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం హృదయ విదారక ఘటన అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విపత్కర సమయంలో దేశమంతా బాధితుల వెన్నంటి ఉంటుందని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. మరొక వైపు ఈ ప్రమాదం ఇది మాటల కందని విషాదమని ప్రధాని మోడీ అన్నారు. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో టచ్లో ఉన్నట్టు ప్రధాని ట్వీట్ చేశారు. ఫ్లైట్ క్రాష్ పై కేంద్ర మంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం జగన్ సహా పలువురు ముఖ్య నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. విమాన ప్రమాదంలో గాయపడి సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. చాలా మందికి రక్తం అవసరమని దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. क्रैश हो गई है, जिसमें प्रीलिमिनरी हमें पता चला है कि 223 जितने पैसेंजर थे। यहाँ पे जिस बिल्डिंग के ऊपर गिरी है वो डॉक्टर्स का हॉस्टल है। इंसिडेंट बनने के विदिन 2-3 मिनट्स में पुलिस, बाकी सभी बॉडियाँ, सिविल एडमिनिस्ट्रेशन, कॉर्पोरेशन वगैरह सभी लोग आ गए थे। फायर फाइटर वगैरह स्थल पे हाजिर है। लोगों को बचाने की और रेस्क्यू करने की कार्रवाई जारी है। ऑलमोस्ट 70 से 80% एरिया हमने क्लीन कर लिया, बाकी आने समय में हम लोग क्लियर कर लेंगे। मैं सभी मीडिया के मित्रों से रिक्वेस्ट करता हूं, सभी हमसे सहयोग करें। जितनी पुलिस, उसके अलावा जितनी भी एजेंसी, आर्मी, बीएसएफ, सीआईएसएफ, कॉर्पोरेशन, कलेक्टर ऑफिस के सभी स्टाफ सभी यहाँ काम में लगे हुए हैं। प्लीज हमसे सहयोग करिए और थोड़ी सी हमारे लिए जगह बना के रखिए ताकि हम एम्बुलेंस को ग्रीन कॉरिडोर बना के हॉस्पिटल तक पहुंचा सके। थैंक यू। यहाँ पे ఇండియాలో విమాన ప్రమాదాలు వేలాది మంది కుటుంబాల్లో విషాదాలు నింపాయి. ఆయా ఫ్యామిలీలో చీకట్లు నింపాయి. ఒకటి కాదు, రెండు కాదు, పదుల సంఖ్యలో జరిగిన ఘోర ప్రమాదాల్లో వందలాది మంది ప్రయాణికులు చనిపోయారు. వాటిలో గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఘటన కూడా ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో భారీదని నిపుణులు అంటున్నారు.
2020లో జరిగిన విమాన ప్రమాదంలో 21 మంది చనిపోయారు. కరోనా సమయంలో విదేశాల్లో ఉన్నవారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు చేపట్టిన ఆపరేషన్లో భాగంగా 737-800 విమానం దుబాయ్ నుండి కేరళలోని కోయికోడ్ ఎయిర్పోర్ట్కు బయలుదేరింది. ఆ సమయంలో భారీ వర్షాలు కురియడంతో విమానం 30 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 2 పైలట్లు సహా 21 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు.